శివభక్తులకి ఈ రోజు యొక్క మహిమ చెప్పడానికే ఋషులు అందించినటువంటివి. అందుకే ఈ రోజున ప్రాతకాలం మొదలుగున ఉపవాసం అనే పేరుతో ఆహార నియమాన్ని పాటిస్తూ జాగరణ వ్రతాన్ని చేపట్టాలి. జాముకొక్కసారి చొప్పున్న సాయంకాలం నుంచి మరో రోజు ఉదయం వరకు పూజ చేయాలి. అందుకు జాగరణ. జాము అంటే 4 గంటలకు ఒకసారి శివారాధన చేయడం. వారి వారి శక్తి కొద్దీ తాము శివలింగార్చన స్వయంగా చేసుకోవచ్చు, లేదా ఇంకొకరి చేత చేయించవచ్చు. చేస్తున్నంతసేపు వారు దర్శించవచ్చు. అలాగే శివాలయాల్లో సంచరిస్తూ శివనామ స్మరణ చేస్తూ జీవించాలి. మొత్తానికి శివమయంగా బ్రతకడమే జాగరణ యొక్క పరమమైనటువంటి పరమార్థం. అలాంటి ఆ శివుడు శంకరుడు, మృత్యుంజయుడు గనక ఇహము పరము కూడా ఇవ్వగలిగినటువంటి వాడు. ప్రకృతి అంతా ఆయన అధీనంలో ఉంటుంది. అందుకే శివుని యాజ్ఞ లేనిది చేమైనా కొట్టదు అంటారు. ప్రకృతి అంతా ఆయన అధీనంలో ఉంది. మనం ప్రకృతికి కాలానికి లొంగి ఉంటాం. కాలం ప్రకృతి ఆయనకు లొంగి ఉంటుంది. కనుక ప్రకృతిలో కాలంలో మనకేం కావాలన్నా ఈ రెండు ఎవరి అధీనంలో ఉన్నాయో వారిని ఆశ్రయించాలి. సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత అంటోంది శివపురాణం. అన్నీ ఎవరి వశంలో ఉన్నాయో వాడిని శివుడు అంటారు అని. అలాగే శివునికి 2 శక్తులు ఉన్నాయి. ఆజ్ఞాశక్తి, అనుగ్రహ శక్తి అని 2 శక్తులు. ఆ ఆజ్ఞాశక్తి, అనుగ్రహ శక్తులు కలిపి ఒకటే పేరు పరాశక్తి. ఆ పరాశక్తి అమ్మవారు. అమ్మవారు శివుని యొక్క శక్తి. అందుకే శక్తితో కలిసిన శివునే సాంబ శివుడు అని మనం నమస్కారం చేస్తూ ఉంటాం. ఈ రోజున ఆ సాంబ శివుని ఆరాధన చాలా విశేషమైనది. సర్వ జగత్తు ఈ లింగములోనే ఉంది. సర్వ జగత్తులోనూ ఈ లింగం ఉంది. లీనమై ఉండేది లింగము అని అర్థం. ప్రపంచంలో లీనమై ప్రపంచాన్ని తనలో లీనం చేసుకునే శివతత్వం ఉందో దాని లింగం అంటారు ఇక్కడ. అది అనంత భువనమునందు వ్యాపించిపోయినది. ఆకాశమునందు సమస్త విశ్వము ఉంటే ఆకాశం కూడా ఆయన యందున్నది. కనుక ఆకాశానికి సమస్త విశ్వానికి కూడా ఎవడు ఆధారమో, ఎవడు ఆకాశం కంటే సూక్ష్మమై ఆకాశం కంటే వ్యాపించి ఉన్నాడో అతన్ని చిదంబరుడు అని కూడా అంటారు. అది చిదాకాశం, అదే చిదంబరం, అది మహాలింగం. అందుకే ఆకాశం మహాలింగం అని చెప్పబడుతున్నది. ఆ మహాలింగంలోనే మనందరం ఉన్నాం. మనందరిలో ఆ లింగరూపుడు ఉన్నాడు. అటువంటి లింగానికి కన్ను, ముక్కు, చెవి లాంటి ఆకారాలు లేను. సర్వవ్యాపకం, సర్వకారణం. దానికి గుర్తుగా మనం లింగారాధన చేస్తుంటాం. అందుకే లింగం వర్తులాకారంలో ఉంటుంది. వృత్తాకారం అనంతత్వానికి సంకేతం. అనంతమైన శివుని మనం ఆ లింగమునందు ఆవాహన చేసి ధ్యానం చేసి ఆరాధిస్తున్నాం. భగవంతుడు భక్తులను అనుగ్రహించడానికి అనేక రూపాలు ధరిస్తాడు. బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం అన్నారు ఇక్కడ. తాను బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతి అంటే అతి పెద్ద సర్వవ్యాపకమైన పరంజ్యోతిస్వరూపుడైన. ఇక్కడ జ్యోతి అంటే చైతన్యం అని అర్థం. అటువంటి జ్యోతిస్వరూపుడు. కానీ భక్తులను అనుగ్రహించడం కోసం అనేక రూపాలు ధరిస్తాడు. అర్ధనారీశ్వర స్వరూపం, నటరాజ స్వరూపం, అలాగే పార్వతి, గణపతి, కుమారస్వామితో ఉండే పరివారమూర్తి, భిక్షాటనమూర్తి, ఇలాంటి అనేక రూపాలు, దక్షిణామూర్తి, ఆది భైరవమూర్తి, ఆది కిరాతమూర్తి, ఇలా పరమేశ్వరుడు అనేక రూపాలు ధరిస్తుంటాడు. కొన్ని చోట్ల ప్రసన్న రూపం ఉంటుంది, కొన్ని చోట్ల ప్రచండ రూపం ఉంటుంది. ఎందుకంటే సృష్టిలో తీవ్రత్వము, సౌమ్యము 2 ఉంటాయి. ఆ తీవ్రమైన శక్తి ఆయనదే, సౌమ్యమైన శక్తి ఆయనదే. ఈ తీవ్ర సౌమ్య శక్తులనే ఘోర, అఘోర అని కూడా అంటారు. ఘోరము తీవ్రము, అఘోరము సౌమ్యము. ఈ 2 రూపాలతో ఉంటాడు. కానీ నిజానికి ఆయనకి ఎవరి మీద కోపము ఉండదు, ఎవరి మీద ప్రత్యేక ప్రేమ ఉండదు. ఆయన పని శాంతం. కానీ వారి వారి కర్మలను అనుసరించి కొందరి ఎడల ఆయన శిక్షించేటప్పుడు ఉగ్రంగా కనబడతాడు, రక్షించేటప్పుడు శాంతంగా కనబడతాడు. ఒక ప్రభు ప్రజల్ని పాలించేటప్పుడు ధర్మరక్షణ వేళలో సౌమ్యం, అధర్మ పనులు శిక్షించేటప్పుడు ఉగ్రం ఉంటాడు. అలాగే జగదీశ్వరుడైన పరమేశ్వరుడు కూడా 2 రకాల రూపాలతో ఉంటాడు. కానీ శివుని పలు రూపాలతో మనం చూస్తూ ఉంటాం. ఇలా మొట్టమొదటి శివతత్వాన్ని తెలిసి బ్రహ్మ, విష్ణువు పూజించారు. వారి తర్వాత సురలు అనగా దేవతలు పూజించారు.